Sincere Christian greetings to all dear fellow believers in the sweet and dear name of our Lord and our Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. It's a great joy for us to come together and open God's word and spend some time at the feet of the Lord. ప్రభు పాదాల దగ్గర అందించబడిన గ్రంథాన్ని తెరిచి వాక్యం వినటం అనేది ఎంతో మధురమైనటువంటి సంగతి. And for this time of meditation, may I draw your attention to Gospel according to John chapter 12 verses 1, 2 and 3. ఈ ఉదయకాలపు వేళ ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. Gospel according to John chapter 12 and verse 1. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. Then Jesus, 6 days before the Passover, came to Bethany, where Lazarus was, which had been dead, whom he raised from the dead. There they made him a supper, and Martha served, but Lazarus was one of them that sat at the table with him. Then took Mary a pound of ointment of spikenard, very costly, and anointed the feet of Jesus, and wiped his feet with her hair, and the house was filled with the odor of the ointment. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేచిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. May the good Lord bless the reading of His holy word. మన మంచి ప్రభు చదవబడిన పరిశుద్ధ లేఖనాల్ని మన కొరకై దీవించును గాక. In the first passage, we would like to give a title to study God's word is the meaningful Christian life. మనము ఈ మొదటి సందేశానికి ఇచ్చే పేరు ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుండగా అర్థవంతమైన క్రైస్తవ జీవితము. Very often that is the core that we all have a thought in our heart to know what is after all is that Lord expecting for me to live in this world. మనము విశ్వాస జీవితంలో కొనసాగుతుండగా హృదయాంతరాళంలో చాలా సార్లు ఒక ప్రశ్న మనల్ని సంధించబడుతూ ఉంది. ఇదంతా ఏమిటి? నేను క్రైస్తవ జీవితాన్ని సరిగా నడుపుతున్నానా లేదా అనే ప్రశ్న మన అంతరంగంలో మనకు పుడుతుంది. What's the meaningful Christian life today? ఈ నేటి దినాల్లో అర్థవంతమైన క్రైస్తవ జీవితము అంటే ఏమిటి? And here in this portion we have the basic of all basics that we may really look into our own lives in the light of God's word. దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితం యొక్క అర్థం ఏమిటో ఆ ఆధారాలన్నిటికీ మించినటువంటి ఆధారాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. For we know the Gospel of John divided itself into 3 parts. యోహాను సువార్త 3 ముఖ్యమైన భాగాలుగా విభజించబడింది. When you study from chapter 1 to 12, you have the public ministry of the Lord Jesus. మొదటి 12 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బహిరంగ పరిచర్య. Then in chapter 13 to 17, you have the private ministry of the Lord Jesus. 13 నుండి 17 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిగతమైన లేదా బహిరంగంగా కానిటువంటి సేవ. And when we read from chapter 18 to chapter 21,
we have the personal ministry of the Lord Jesus. 18 నుంచి 21 వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తాను స్వయంగా జరిపించినటువంటి సేవను మనం చూస్తాం. It always delights my heart to study God's word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిసారి ధ్యానించడం నా హృదయానికి ఎంతో ఆనందకరమైనది. And to notice that the first 30 years of the ministry or the life of the Lord Jesus is really hidden by the Spirit of God. పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ మొదటి 30 సంవత్సరాలను ఆయన దాచిపెట్టాడు. And that itself is a very good study. అది కూడా చాలా చక్కటి ధ్యానం. Sometime we will take up that topic also. కొంత సమయం అయిన తర్వాత దాన్ని కూడా మనం ధ్యానం But చేస్తాం. Apostle John, who was leaning on the bosom of the Lord Jesus, యేసు రొమ్మున ఆనుకునేటువంటి అపోస్తలుడైన who యోహాను, is emphasizing in his gospel the last years, the 3.5 years of the life of the Lord Jesus. యోహాను యేసు ప్రభువారు శరీరధారిగా ఆఖరి సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఎక్కువ ఆయన అంశాలను మనకు అందించాడు. And that is what is recorded for us in this 21 chapters. ఈ 21 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు జరిగిన ఆఖరి సంఘటనలే ఎక్కువ. And notice it is given in 3 parts. అవి కూడా 3 భాగాలుగా మనకు అందించబడింది. Why is Apostle John doing that? ఎందుకు అపోస్తలుడైన యోహాను ఇలా చేస్తా ఉన్నాడు? Because in chapter 1 to 12, 1-12 వరకు ఉన్న అధ్యాయంలో when he talks about the public ministry of the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బహిరంగ పరిచయం గురించి he మాట్లాడుతున్నాడు. almost covers the 3.5 years of his ministry. 12వ అధ్యాయంలో 3.5 సంవత్సరాల పరిచర్య అంతటిని యోహాను రాశాడు. And there he emphasizes and brings a picture of the Lord Jesus as the prophet of God. తర్వాత యేసుక్రీస్తు ప్రభుని దేవుని ప్రవక్తగా యోహాను నిరూపిస్తూ వచ్చాడు. At least 10 times you will read in this 12 chapters. ఈ 12వ అధ్యాయంలో కనీసం 10 సార్లు యేసు ప్రభుని ప్రవక్తగా మనం చూస్తాం. He as the prophet. ఆయన ప్రవక్త. And there the subject is అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే that the Lord Jesus Christ is the light to the world. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగు అయి ఉన్నాడు. He is the one who brought the life for the world. లోకంలోనికి జీవాన్ని తీసుకుని వచ్చిన వాడు ఆయనే. But when we study chapter 13 to 17, అయితే 13వ అధ్యాయము నుంచి 17వ అధ్యాయం వరకు మనం చదివినప్పుడు that's a very unique ministry of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువు యొక్క అత్యంత ప్రత్యేకమైన అసమానమైన పరిచర్య అది. The student of the scripture said that's actually covering just about few hours, 12 hours of the ministry of the Lord Jesus. లేఖనాలు చదువుకునే విద్యార్థులుగా ఆ 13 నుంచి 17వ అధ్యాయం వరకు ఉన్న మొత్తం అంతా యేసు ప్రభు వారి యొక్క 12 గంటల పరిచర్య. And these are known as the upper room discourses of the Lord ఈ Jesus. 13 నుంచి 17 అధ్యాయాలన్నిటినీ కూడా మేడగది యొక్క పరిచర్య అని మనం చెప్పగలుగుతాం. That is known as the private ministry of the Lord అది Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క అంతరంగికమైనటువంటి పరిచర్య. For he has taken those who are very close to him into that upper room. ఆ మేడగది మీదకి తనకి ఎంతో ప్రియమైనటువంటి ఆ కొద్ది మందిని ఆయన తీసుకుని In వెళ్ళాడు. the first section he was a life for the world. మొదటి 12 అధ్యాయాల్లో లోకమునకు వెలుగుగా ఉన్న యేసు ప్రభు. But here in this next section we find he is the love to his own. రెండవ భాగములో తన వారిని ప్రేమించిన ప్రేమయైన యేసుక్రీస్తుని Showing the చూస్తాం. light from those beautiful discourses he shared with them. ఆ వెలుగులో యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను వారికి పరిచయం And చేసుకున్నాడు. there we have the second ministry of the Lord Jesus as the priest. 13 నుంచి 17 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుని మనము యాజకునిగా చూస్తున్నాం. But when you come to the third section of this book, తర్వాత 18 నుంచి 21 మూడవ భాగానికి వచ్చినప్పుడు we have the personal ministry of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిగతమైన పరిచర్యను మనం And చూస్తాం. there he presents the Lord Jesus as the king, king of all kings. ఆఖరు భాగంలో రాజులకు రాజుగా యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను రాస్తూ వచ్చాడు. At least 12 times you will read the word king in this last chapter. ఈ ఆఖరి అధ్యాయంలో కనీసం 12 సార్లు యేసుక్రీస్తు ప్రభుని రాజుగా యోహాను There we చిత్రీకరించాడు. find
the last 6 hours ministry of the Lord Jesus. అక్కడ మనము యేసు ప్రభువారి యొక్క ఆఖరి 6 గంటల పరిచర్యను మనం చూస్తాం. That's why Gospel of John is divided into 3 sections. అందుకనే యోహాను సువార్త 3 భాగాలుగా విభజించబడింది. I repeat it once again. మళ్ళా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Before we draw our attention to the portion of the scripture which we have read. మనం చదివిన 12వ అధ్యాయంలోకి వెళ్ళే ముందుగా 1 to 12 is the public ministry of the Lord Jesus as the prophet. మొదటి 12 అధ్యాయాలు ప్రవక్తగా యేసు ప్రభువారి యొక్క బహిరంగ పరిచర్య. 13 to 17 is the private ministry of the Lord Jesus as a priest. 12 నుంచి 17 వరకు కూడా ఆయన అంతరంగిక సేవ యాజకునిగా. And chapter 18 to 21 is the personal ministry of the Lord Jesus as a king. 18 నుంచి 21 వరకు కూడా ఆయన వ్యక్తిగతమైన పరిచర్య రాజుగా. Now when we have read chapter 12, ఇప్పుడు మనం 12వ అధ్యాయాన్ని చదువుకున్నాం. what have we come to? ఇప్పుడు ఈ మూడింట్లో ఎక్కడికి వస్తుంది? We have come to the close of his public ministry. యేసు క్రీస్తు ప్రభువు వారి బహిరంగ పరిచర్య ఆఖరి దినాల్లో జరిగినది. Before he took his dear ones, his close ones, the disciples to the upper room. ఆ మేడగది మీదకి తన ఇష్టమైన వారిని తీసుకుని వెళ్ళే ముందు జరిగిన పరిచర్య ఇది. Notice what has happened. అక్కడ ఏం జరిగి ఉంటుందో ఒకసారి గమనించండి. When you read chapter 12 and verse 1, 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు we call it a meaningful Christian life. అర్థవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం పిలుస్తాం. Because the verse is very touching to our heart. ఎందుకంటే ఈ వచనము మన హృదయాన్ని తాకుతుంది. Many times when I read this portion, చాలా సార్లు నేను ఈ భాగాన్ని చదివినప్పుడు I wept in the presence of the దేవుని Lord. సన్నిధిలో కన్నీరు విడిచాను. Because it's very sensitive. ఎందుకంటే ఎంతో సున్నితమైనటువంటి లేఖన భాగాలు. It says, then Jesus 6 days before the Passover. అక్కడ ఇలా రాయబడింది, కాబట్టి యేసు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాడు. Why does the Spirit of God say that? ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ మాటలు ఎలా రాయించాడు? You know why? ఎందుకో తెలుసా? Just after 6 days, the Lord Jesus Christ himself was going to be the Passover lamb on the cross for you and for me. ఈ 6 దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా పస్కా పశువుగా వధించబడబోతూ ఉన్నప్పుడు, about which it is said from the whole Old Testament. పాత నిబంధన గ్రంథములో మొత్తమంతా చెప్పబడినట్లుగా యేసు ప్రభువు అర్పించబడబోతా ఉన్నాడు. They were all looking forward for this Passover ఈ lamb. పస్కా గొర్రె పిల్ల కొరకై వారంతా ఎదురు చూస్తూ వచ్చిన And now the time has come, he will be offered on the cross, which God has determined to make a sacrifice for the sins of this world. ఈ లోకం యొక్క పాపం నిమిత్తమై తండ్రి అయిన దేవుని చేత నిర్ణయించబడిన దేవుని గొర్రె పిల్లగా పస్కా రోజున వధించబడబోయే 6 రోజులకు ముందు యేసు ప్రభువుని చూపిస్తున్నాడు. And that is very sensitive because the Lord visited a place called Bethany before the 6 days of his death and departure from this world. అలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో 6 రోజుల ముందు యేసు ప్రభువారు బేతనియాకు వచ్చాడు. Why does he come to Bethany? ఎందుకు యేసు ప్రభు బేతనియాకు వస్తాడు? That's really again a very thoughtful thing. అది కూడా ఆలోచించదగిన మరొక అంశం. Because the Beth in the Bible means బెత్ అనే మాట బైబిల్లో house of. గృహము, ఇల్లు అనే అర్థం. When we say Bethel, that means house of God. బేతేల్ అనగా దేవుని ఇల్లు అని అర్థం. When we say Bethlehem, it is house of bread. బెత్లెహేము అనగా అది రొట్టెల ఇల్లు. When we say Bethsaida, it is house of mercy. ఆ బెత్సైదా అన్నప్పుడు అది కనికరపు ఇల్లు. Then what's the meaning of Bethany? ఇప్పుడు బేతాని అంటే అర్థం ఏమిటి? Isn't it something very thoughtful for us to look into? ఇది మనం చూడడానికి ఆసక్తికరమైన అంశమే కదా. 6 days before his death and departure, 6 దినాలు ఆయన పస్కా పశువుగా వధించబడిపోయే దినాల ముందు he came to Bethany. బేతనియాకు ఆయన And వచ్చాడు. you know what's the meaning of Bethany? బేతనియా అంటే అర్థం ఏమిటి? The meaning of that word is house of poverty. బేతనియా అంటే బీదల ఇల్లు అని అర్థం. The Lord delighted to spend his time with this
family in Bethany. బేతనీలో ఉన్నటువంటి ఆ కుటుంబం దగ్గర యేసు ప్రభు ఉండడానికి ఎంతో ఆనందించాడు. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరుడా, the Lord delights to be with them where He is honored. ఎక్కడైతే ఆయన ఘనపరచబడతాడో అక్కడ ఉండడానికి యేసు ప్రభు ఇష్టపడతాడు. At the outset, I would like to say this. నేను మొత్తంగా ఇలా చెప్పగలను. Let your life and my life be an experience of Bethany. నీ జీవితం గాని నా జీవితం గాని బేతనీ అనుభవంలో మనం వెళ్ళాల్సిన వారమై Let ఉన్నాం. our families be an experience of Bethany. మనము మాత్రమే కాదు మన కుటుంబాలు కూడా బేతనీ అనుభవంలో ఉండును గాక. And let the assemblies where we come together be an experience of ఏ Bethany. అసెంబ్లీకి అయితే మనం చేరి వస్తున్నామో ఆ సంఘము బేతనీ అనుభవంలో ఉండును గాక. Because there we see three individuals in that family. ఎందుకంటే ఆ ఇంటిలో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. We find by name there is Lazarus, అక్కడ మనం లాజరు అనే వ్యక్తిని మనం చూస్తాం, Martha, మార్తాను చూస్తాం, and Mary. అలాగే మరియను కూడా మనం చూస్తాం. When we look at Lazarus, మనము లాజరును చూసినప్పుడు we have a typical one. చాలా ప్రత్యేకంగా కనబడతాడు. When we look at Martha, మార్తాను చూసినప్పుడు we have a practical one. అక్కడ మనకి పనులు చేసే వ్యక్తిగా ఆమె మనకి కనబడుతుంది. But when we look at Mary, we have the mystical one. మరియను చూసినప్పుడు ఏదో ఒక మర్మాన్ని బోధిస్తున్నట్టుగా వ్యక్తిగా కనబడుతుంది. We don't know anybody else about this family. ఈ కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో మనకి తెలియదు. Just these three individuals are mentioned. అయితే ఈ ముగ్గురు పేర్లు ఆ కుటుంబంలో నుంచి పరిశుద్ధాత్ముడు And the Lord ప్రస్తావిస్తున్నాడు. delighted to be with this family 6 days before the Passover, before His death and departure from this ఆయన world. గొప్ప పస్కా పశువుగా వధించబడి ఈ లోకములోంచి వెళ్ళిపోయే 6 దినాల ముందు ఈ ఇంటిలో ఆయన సహవాసం చేయడానికి వచ్చాడు. And let me remind you, నేను మీకు జ్ఞాపకం చేయనివ్వండి, this was not the first visit of the Lord to this ఈ family. కుటుంబాన్ని ప్రభువారు ఇదే మొదటిసారి కాదు దర్శించేది. The Lord has come to this house earlier also. ఇంతకు ముందు కూడా ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చారు. And that's why when we compare of the first visit of the Lord and the next visit, we learn some precious lessons. అందుకని యేసు ప్రభువారు మొదటిసారి దర్శించినప్పుడు తర్వాతసారి దర్శించినప్పుడు రెండింటిని ధ్యానం చేస్తే కొన్ని ప్రశస్తమైన సంగతులు మనకు అందుతాయి. He came to this house earlier, ఈ ఇంటికి ఆయన ముందే వచ్చాడు. but He delighted to visit this family once again. అయితే మరొకసారి రావడం యేసు ప్రభువుకు ఆనందమైంది. You know, when does the Lord would delight to visit us once again? మరలా ఇంకొకసారి ఆయన ఆనందించడానికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? Only when He finds a change in our life. మన జీవితంలో మార్పు ఉంటేనే ఆయన మరొకసారి When దర్శిస్తాడు. He finds a transformation in our Christian మన life. క్రైస్తవ జీవితంలో మార్పు ఉంటేనే ఆయన మనల్ని దర్శిస్తాడు. What was the change and transformation in this family? ఈ కుటుంబంలో వచ్చిన మార్పు ఏమిటి? Praise God, the Lord visited your life and my life once. ఒకసారి దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని దర్శించాడు. దేవునికి స్తోత్రం. Some of us can look back and say, brother, I am a Christian for last 50 years. మీలో కొంతమంది ఎవరైనా చెప్పొచ్చు, గత 50 సంవత్సరాలుగా నేను క్రైస్తవున్నయ్యా అని చెప్పవచ్చు. Some can say, Lord is with us for last 5 years. మరి కొంతమంది అయ్యా 5 సంవత్సరాలుగా ప్రభు నాతో ఉన్నాడు అని చెప్పే సాక్ష్యం ఉండవచ్చు. Whatever is our lifespan experience with the Lord, 50 అయినా 5 అయినా జీవిత కాలం ఎంతైనా కానివ్వండి, let us compare how we were and how we are today. ఇంతకు ముందు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఆ తేడాను మనము గమనిద్దాం. Because only if there is a change and transformation and change for good, the Lord will delight to be with మార్పు us. ఉంటేనే, ఆ మార్పు కూడా మరింత శ్రేష్టమైన రీతిలో ఉంటేనే ప్రభు ఘనపరచబడతాడు. So keep on one hand Luke's Gospel chapter 10 verses 38 to 42. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఒక ప్రక్కన అలా ఉంచండి. And on the other hand, John's Gospel chapter 12 verses 1 through 11. మరొక ప్రక్కన యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 12 వచనాలు అలా ఉంచండి. When you keep these two passages, ఈ 9 వరకు ఈ రెండు భాగాలు మీరు చూసినప్పుడు we first of all find మనం మొదటిగా గమనించేది ఏంటి అంటే that in Luke's Gospel chapter 10 there is no mention of Lazarus at all.
లూకాసు వార్త 10వ అధ్యాయంలో లాజరు పేరు ప్రస్తావన లేదు. When the Lord visited this family, ఈ కుటుంబాన్ని ప్రభువారు దర్శించినప్పుడు, for the first time, మొదటిసారి దర్శించినప్పుడు Lazarus' name is not mentioned there. లాజరు యొక్క పేరు ప్రస్తావించబడలేదు. And he is a very good picture of you and me. ఈ లాజరు నీకు నాకు పోలికగా కనబడతాడు. We are the people who are not worth to be mentioned by the Lord. ప్రభు చేత ప్రస్తావించబడడానికి అర్హులం కాము లాజరు వలె. That's what we are like Lazarus. అందుకనే లాజరు లాంటి వాళ్ళం మనం. There is no mention of his name there. లాజరు యొక్క పేరు లేదు అక్కడ. But first time when he is mentioned, అయితే మొదటిసారిగా లాజరు పేరు చెప్పబడినప్పుడు, what is told about him to us? మొదటిసారిగా యోహాను 12లో చెప్పబడినప్పుడు లాజరు గురించి పరిశుద్ధాత్మ ఏం రాస్తున్నాడు? That he was sick. అతడు లాజరు రోగి అయ్యాడు. Exactly the same thing with us. మనం కూడా అంతే. Same thing with us. మనం కూడా లాజరు వలె Sick with the disease of sin. పాపం అనే రోగము చేత పీడితులమయ్యా. What is next thing told about Lazarus? లాజరు గురించి రెండవ మాట ఏం చెప్పబడింది? He was not only sick but sick unto death. రోగి అయ్యడం మాత్రమే కాదు, చావడానికి కూడా సిద్ధమయ్యాడు అని చెప్పాడు. We were also sinners in the sight of God. అలాగే దేవుని యొక్క దృష్టిలో మనమందరం కూడా పాపులము అయి ఉన్నాం. And about to die or to be having penalty of death over us. మనము నిత్యాగ్ని ఉన్నాం, ఆ మరణానికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళం. So there is no mention of his name. కాబట్టి లాజరు పేరు మొదటిసారి లేదు. When mentioned he is sick ఇంకా రెండోసారి చెప్పినప్పుడు అతను రోగి అని or he చెప్పబడింది. is sick unto death. మూడోసారి ఏమో అతను చావుకు దగ్గరగా ఉన్నాడని Then చెప్పబడింది. we read that he is dead తర్వాత మనం ఏం చదువుతాం? అతను చనిపోయాడు and అని that he is చదువుతాం. buried. తర్వాత పాతి పెట్టారు అతన్ని. And 4 days are past and he must be stinking. 4 రోజులు అయిపోయింది పాతి పెట్టి, కంపు కొట్టే శరీరం అని చెప్పబడింది. Exactly same thing about you and me. అలాగే నీ గురించి నా గురించి కూడా. But what happened to his life? అయితే ఇతని జీవితంలో ఏం When జరిగింది? this all happened to him, ఇవన్నీ లాజరుకు జరిగిన తర్వాత praise God. దేవునికి స్తోత్రం. There is one thing happened in his ఒక life. అద్భుతం అతని జీవితంలో జరిగింది. In spite of him being dead and buried, అతను చనిపోయినా గాని, అతను పాతి పెట్టబడినా గాని, the Lord visited that family. ప్రభు ఆ ఇంటిని When దర్శించాడు. the Lord came there, ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు both the sisters started అక్కడ crying. మరియా మార్త ఇద్దరు ఏడవడం మొదలు పెట్టారు. 4 days have passed అయ్యా 4 రోజులు అయిపోయింది. and all are crying still in that family. ఆ ఇంట్లో ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. They sent a message but the Lord delayed to come. యేసు ప్రభువును రావాలి అని వాడు వర్తమానం పంపారు, అయినా ఆలస్యం జరిగింది. And there is a reason behind that. అలా జరగడానికి కూడా ప్రభు ఒక కారణాన్ని చెప్పాడు. And when the Lord came there, ప్రభు అక్కడికి వచ్చినప్పుడు what did Martha say? మార్త ఏమని చెప్పింది? What did Mary say? మరియా ఏమని చెప్పింది? Lord, if only you would have been here, our brother wouldn't have died. ప్రభువా, నీవే కనుక ఇక్కడ ఉండినట్లయితే నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. Martha, believe. మార్త నా యందు నమ్ము. Mary, believe. మరియా నమ్ము అని చెప్పాడు. Where have you buried him? ఎక్కడ ఆయన్ని పాతి పెట్టారు అని అడిగాడు ప్రభు. Lord, what's the use of it now? ప్రభువా, ఇప్పుడేం ప్రయోజనం ఇలా His అడుగుతున్నా? body must be stinking now. ఇప్పటికీ వారి యొక్క దేహము కంపు కొడుతుంది. But when he was taken to that sepulchre, అయితే యేసు ప్రభు వారు ఆ సమాధి దగ్గరికి the తీసుకుపోబడినప్పుడు Lord stood in front of there ప్రభు దాని ముందు నిలవబడ్డాడు. and he cried out and said, ఆయన బిగ్గరగా ఇలా చెప్పాడు, come forth. బయటకు రా. Thank God he didn't say come forth. బయటకు రా అని అన్నాడు. If he would have said come forth, బయటికి రా అని మాత్రమే ఒకవేళ అంటే what would have happened? ఏం జరిగేది? ఆ All సమాధి dead ones would have come out. బయటకు రా అంటే చనిపోయిన వాళ్ళు అందరూ బయటకు But the వచ్చేవారు. Lord said, ప్రభు మరి ఏమన్నాడు? Lazarus, come forth. లాజరు బయటకు రా అన్నాడు. And what happened? ఏం జరిగింది? What happened, brother? ఏం జరిగింది సోదరుడా? Yes, sister, what happened? సోదరి ఏం జరిగింది? ప్రభు వారు మాట పలకగానే One who was dead and buried there, ఎవరైతే చనిపోయాడో, పాతి పెట్టబడ్డాడో, Bible says he came out of the grave. బైబిల్ చెప్తాంది సమాధిలో నుండి వాడు బయటికి వచ్చాడు. Praise God for that. దేవునికి మహిమ కలుగును గాక. You know why? ఎందుకని? You and I were like that. నీవు నేను కూడా అలాంటి వాళ్ళమే. But the gospel of the Lord came to us. దేవుని సువార్త ఇలాంటి మనకు వచ్చింది. In one way or other, ఏదో రూపంలో సువార్త మనకు చేరినప్పుడు we can just recall the day of our salvation. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నీవు సువార్తని రక్షించబడిన How దినాన్ని. the Lord sent the word to us. ఎలాగా నీ దగ్గరికి ఆయన వర్తమానాన్ని పంపాడు. He sent a servant to ఆయన us. దాసుని నీ దగ్గరికి He పంపించాడు. sent a tract to నీ us. దగ్గరకు కరపత్రిక పంపించి He ఉంటాడు. created a situation around ఒక us. సంఘటన ఒకవేళ నీ ముందుకు తీసుకొచ్చి
తీసుకొచ్చాడేమో. we heard the gospel of the Lord అలాగ Jesus. సువార్తని విన్న ఆ సందర్భాలు జ్ఞాపకం What a చేసుకో. day it was. ఓ అది ఎంత చక్కటి When దినము we అది. heard his voice, అయితే మేము ఆయన స్వరము and విన్నా we are brought from death to life. మరణములో నుండి జీవములోనికి So దాటించబడ్డాము. they that believe in the Lord Jesus. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచువారు. John's Gospel chapter 5 and verse 24 యోహాను says, సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఇలా చెప్తా ఉంది. shall be brought from death to life. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పారు. What are we seeing today? ఈ రోజున మనం ఏం చూస్తున్నాం? The meaningful Christian life. అర్థవంతమైన క్రైస్తవ జీవితాన్ని చూస్తున్నాం. What is the meaning of our Christian మన life? క్రైస్తవ జీవితం యొక్క అర్థం ఏమిటి? It is by hearing the gospel of the Lord యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్త వినటం ద్వారా and being delivered from the bondage of sin, Satan, death and grave. విశ్వాసం ఉంచడం ద్వారా సాతాను యొక్క పాపముల నుండి సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విమోచించబడ్డా Being brought to life, మనము జీవములోనికి తీసుకుని the రాబడ్డా life of God. దేవుని జీవములోనికి ఆయన మనల్ని తీసుకుని In వచ్చాడు. one word, if I had to say, ఒక్క మాటలో నేను చెప్పాలి అంటే Christian life is a life of resurrection. క్రైస్తవ జీవితం పునరుద్ధరణ అనుభవ జీవితం. My brother, my sister, నా ప్రియమైన సోదరుడా సోదరి, we are not dead people today. మనము ఈ రోజున చనిపోయినటువంటి వారం A కాము. Christian is he who has the power of resurrection in him. క్రైస్తవుడు అనగానే యేసు ప్రభువు వారి యొక్క పునరుద్ధరణ శక్తిని కలిగినటువంటి విశ్వాసి. Whenever I read that నేను portion, ఈ భాగాన్ని చదివినప్పుడల్లా I am always surprised. నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Our subject is మన యొక్క అంశం ఏంటంటే meaningful Christian life. అర్థవంతమైన క్రైస్తవ జీవితం. We are looking at the first character, మనము మొదటి వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. Lazarus. లాజరు అనే వ్యక్తిని. A person not worth to be mentioned, లాజరు పేరు ప్రస్తావించడానికి ఏమాత్రం యోగ్యుడు కాదు అని చూశాడు. but now his name is mentioned ఇప్పుడు వాని పేరే గ్రంథములో రాయబడింది. because he is brought from death to life. ఎందుకంటే మరణంలో నుండి జీవములోనికి దాటిన వాడు గనక పేరు రాయబడింది. Christian is he who has the life of Christ in him or in her. క్రైస్తవుడు అనగా ఎవరి యందు యేసు ప్రభు వారి యొక్క జీవము ఉందో వారే ఆయన పిల్లలు. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. There are only 3 occasions when the Lord Jesus Christ brought 3 individuals from death to life. యేసుక్రీస్తు ప్రభు వారు 3 సందర్భాల్లో చనిపోయిన వారిని ఆయన లేపాడు. One of them is Lazarus. వారిలో ఒకడు లాజరు. But there are another 2. ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు. Now when you study these 3 resurrections by the Lord, ప్రభు వారు లేపిన ఈ ముగ్గురిని కనుక మీరు పరిశీలన చేస్తే that itself is a vast study. ఓ అది ఎంత పెద్ద ధ్యానమో. But let me give you a food for the thought. అయితే మీరు ఆలోచించడానికి కొంత ఆరంభాన్ని నేను ఇస్తాను. The first one we find in Luke's Gospel chapter 7, లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు తిరిగి లేపిన మొదటి సందర్భం where కనబడుతుంది. the Lord brought to life the only son of the widow. విధవరాలి యొక్క ఒకే కుమారుని యేసు ప్రభు వారు చనిపోయిన ఆ వ్యక్తిని ఆయన లేపాడు. The second one is in Luke's Gospel chapter 8, లూకా సువార్త 8వ అధ్యాయంలో రెండవ సందర్భం ఉంది. where the Lord brought to life the only daughter of Jairus. యాయీరు అతని యొక్క ఏకైక కుమార్తెను ప్రభు వారు మృతుల నుండి లేపాడు. Luke 7, the only son. లూకా సువార్త 7లో విధవరాలి ఏకైక కుమారుడు. And Luke 8, the only daughter. లూకా సువార్త 8లో ఏకైక కుమార్తె. But when you come to John 11, యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వస్తే the Lord brought to life the only brother of these 2 sisters. అక్కడ ఏకైక సహోదరుణ్ణి మనం చూస్తున్నాం. Now when you read little more carefully, ఇంకా మనం జాగ్రత్తగా భాగాన్ని చదివితే there is something very illustrative there. అక్కడ మనకి వివరించే అద్భుతమైన ఒక సంగతి కనబడుతుంది. Just imagine Luke 7. మీరు లూకా సువార్త 7వ అధ్యాయాన్ని ఒకసారి ఊహించండి. She was a widow. ఆమె విధవరాలు. Only hope she had was a son. ఆమెకున్న ఏకైక ఆశల్లా ఆ కుమారుడు మాత్రమే. With what love and intimacy they must have lived as mother and son. ఆ కుమారుడికి ఆమెకి ఎంత ప్రేమ, ఆ సంబంధం ఎంత ప్రత్యేకమైనదో ఆలోచన చేయండి. That was physical love. అది భౌతికమైనటువంటి ప్రేమ. Mother loving son and son loving mother. తల్లి కుమారుని ప్రేమిస్తుంది, కుమారుడు తల్లిని ప్రేమిస్తూ But we ఉన్నాడు. notice the son died. అయితే ఆ కుమారుడు చనిపోయాడు అని చదువుతున్నాం. And all help of that mother
was lost. ఆమెకున్నటువంటి సహాయం అంతా పోయినట్టుగా ఉంది. How much discouraged she must have been. ఆమె హృదయంలో ఎంత నిరుత్సాహపడి ఉంటుందో ఆలోచన And చేయండి. now we notice there was a funeral going on. ఇప్పుడు మనం ఇంకా చదువుతాం, సమాధి కార్యక్రమం జరిగిస్తా ఉన్నారు. After a while, and the son will be buried into the మరి grave. కొద్దిసేపట్లో ఆ కుమారుని పాతి పెడతారు. She must be very sorrowful that time. ఆ సమయంలో ఎంతో దుఃఖంతో ఆమె ముందుకు Going వెళ్ళవచ్చు. towards the sepulchre, ఆమె ఆ సమాధి దగ్గరికి ఆమె కూడా వెళ్తా ఉంది. the Lord meets in between, అక్కడే దారి మధ్యలో ప్రభు వారు ఎదుర్కొన్నారు. stops them there, వారిని ఆపివేశాడు. touches and brought him to life. ప్రభు తాకి ఆ పిల్లవాడిని పైకి లేపాడు. A great miracle was ఓ done. గొప్ప అద్భుతాన్ని ఆయన నెల మీద The జరిగించాడు. widow would have never ever expected her son back to her. ఆ విధవరాలు తన కుమారుడికి తిరిగి బ్రతుకుతాడని ఎన్నడూ కూడా ఊహించి ఉండకపోవచ్చు. Can you imagine the joy of her heart? అలాంటి ఆమెకు బిడ్డ బ్రతికి వస్తుంటే ఆనందం ఒకసారి Just ఊహించుకోండి. after a while, and the son will be buried, taken out of her sight. కొంచెం సేపట్లో ఇంక ఎన్నడూ కనబడకుండా బిడ్డ పాతి పెట్టబడతాడే. But then she got her son back. అలాంటి నిరుత్సాహమైన పరిస్థితిలో కుమారుడు తిరిగి రావడం ఆమెకు What a ఎంత- joy it must ఓ have been. ఎంత ఆనందం ఆ తల్లికి. Now just compare ఇప్పుడు మీరు ఊహించండి, her love before the death మరణానికి ముందు ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ, and her love for the son or son's love for the mother after the resurrection. మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ బిడ్డకి ఆ తల్లికి మధ్య ఉన్న ప్రేమ, Will there be difference or not? తేడా ఉంటుందండి ఉండదా? What a great difference will be ఓ there. ఎంత గొప్ప తేడా ఆ ప్రేమలో. My brother, my sister, నా ప్రియమైన సోదరి the సోదరుడా, first lesson I learned there నేను is, నేర్చుకున్న మొదటి పాఠం ఏమిటి అంటే, where there is new life, there is new affection. ఎక్కడైతే క్రొత్త నూతనమైన జీవం ఉంటుందో అక్కడ నూతనమైన ఆప్యాయత పెరుగుతుంది. We are brought to new life. మనము నూతనమైన జీవంలోనికి తీసుకురాబడ్డాం. What is the evidence of that? దాని యొక్క రుజువు ఏమిటి? The evidence of that new life is by showing the new affection through us. నాలో నూతన జీవం ఉంది అని చెప్పడానికి రుజువు ఏమిటంటే ప్రభు పట్ల నూతనమైన ప్రేమ ఏర్పడింది. Now we don't have love in the flesh. నా శరీరం పైకి ఏమాత్రం కూడా ప్రేమ లేదు. It's not the love of the liking. అది ఇష్టపడేది కాదు, ప్రేమ అది. That old love is over. పాత ప్రేమ అది అయిపోయింది. But now the new love has come in me. ఇప్పుడు నూతనమైన ప్రేమ నాలో నుండి బయటికి వస్తా ఉంది. That's why the first evidence of new life is new affection. అందుకని నూతనమైన మార్పు చెందిన జీవితంలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే ప్రేమలో నూతనత్వం కనబడుతుంది. I'm very sorry to say that. అయితే ఈ మాటలు చెప్పడానికి చాలా విచారపడుతున్నాను. Because many have not understood the meaningful Christian life. చాలా మంది అర్థవంతమైన క్రైస్తవ జీవితం అనే దాన్ని అర్థం చేసుకోలేదు గనక This love for the Lord or the love for the Lord's people is deteriorating in their life. ప్రభు పట్ల, ప్రభు పిల్లల పట్ల ప్రేమ నానాటికి దిగజారిపోతుంది. దానిలో నూతనత్వం లేదు. So sorry to see that. ఇది చాలా విచారకరం దేవుని పిల్లల మధ్య. If you love me, I will love you. ఇప్పుడు నీవు నన్ను ప్రేమిస్తేనే నేను నిన్ను If ప్రేమిస్తాను. you don't love me, I will నువ్వు నన్ను hate you. ప్రేమించలేదా నేను నిన్ను ద్వేషిస్తాను. Assemblies are being divided because of సంఘాలు that. దీనిని బట్టే ఇది అర్థం చేసుకోకే విభజించబడుతూ ఉన్నాయి. Families are facing problems because of that. కుటుంబాల్లో సమస్యలు కూడా ఇవే. Oh, may the good Lord help us to look into our ఈ life. విషయంలో ప్రభువారు మనం దర్శించులాగా ఈ సంగతులు మనం అర్థం చేసుకుందాం. Because that love is a very unique love. ఎందుకంటే ఆ ప్రేమ ఎంతో ప్రత్యేకమైనది. You know what that love is? ఏంటో ఆ ప్రేమ నీకు తెలుసా? Well, we all know the word agape. మనం అంటాం అగాపే ప్రేమ అని అంటాం. What does that mean to us? దాని అర్థం అసలు మనకేమిటి? God loving us when we were not lovable. మనము ప్రేమించడానికి యోగ్యులము కానప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. And that's what the quality of love should be seen in our Christian life. అదే లక్షణము మన ప్రేమలో కనపడాలి. Lazarus is now brought to life. లాజరు ఇప్పుడు జీవములోనికి తీసుకురాబడ్డాడు. I wanted to show these 3 resurrections before you. నేను 3 పునరుద్ధానాలు యేసు ప్రభు తిరిగి లేపిన వారున్నారే ఆ సందర్భాలు And the చూపించాలి. only son was brought to life. ఆ ఒక్క కుమారుడు తిరిగి బ్రతికినప్పుడు నూతనమైన ఆప్యాయత ప్రేమ, A new springing love from mother to son and son to ఆ mother. తల్లికి ఆ బిడ్డకు మధ్య నూతనంగా పుట్టినటువంటి ఆ ప్రేమను మనం చూస్తున్నాం. First lesson we learn. మనం నేర్చుకుంటున్న మొదటి Where పాఠం, there is new life, మొదటి there is పాఠం new ఏమిటి? affection. మొదటి పాఠం ఏంటంటే ఎక్కడైతే తిరిగి బ్రతికారో వారి మధ్య
నూతనమైన ప్రేమ ఆప్యాయత కనబడాలి. Did you notice the second one? మీరు రెండోది గమనించారా? When the Lord brought that daughter of Jairus to life, యాయీరు కుమార్తెను ప్రభువారు ఆయన తిరిగి లేపినప్పుడు that which only the Lord can do, అది యేసు ప్రభువారు మాత్రమే చేయగలరు. He did it there. ఆయన చేశాడు. But there is one thing the Lord said there. అక్కడ ప్రభువారు పలికిన ఒక మాట ఉంది. What did He say there? ఆయన ఏం చెప్పాడు? He said, give her something to eat. ఆమె తినడానికి ఆహారం ఏదైనా పెట్టండి అని ప్రభువారు I చెప్పాడు. asked the question, నేను అడుగుతాను ప్రశ్న, Lord, you did such a great miracle. ప్రభువా ఇంత గొప్ప అద్భుతం చేసావు నువ్వు, Brought her from death to life. మరణంలో నుండి నీవు జీవంలోకి దాటించేవా బిడ్డని? Then why you didn't bring her full stomach? ఆమెకి కడుపు నిండా ఉంటేలా చేయొచ్చు కదా అద్భుతం నువ్వు. Why she was hungry? ఇంకా లేచిన ఆకలితో ఎందుకుందామే? Why you didn't bring her out from the death to life, stomach full? మరణంలోంచి లేపుతున్నప్పుడు ఆకలి కూడా లేకుండా లేపొచ్చు కదా. To teach us another lesson. మరొక పాఠం నేర్పించడం కొరకై ప్రభువారు దాన్ని Where there is new life, there is new affection. మొదటిది ఎక్కడైతే నూతనమైన జీవం ఉందో నూతనమైన ఆప్యాయత. Secondly, రెండవది where there is new life, there is new appetite. రెండవది ఎక్కడైతే నూతనమైన జీవం ఉందో అక్కడ ఆకలి కొరకైన తృష్ణ, Longing to study, దేవుని వాక్యం చదవాలనే తృష్ణ, longing to meditate, దేవుని వాక్యం ధ్యానించాలనే ఆశ, appetite for the spiritual things. ఆత్మ సంబంధమైన సంగతుల కొరకైనటువంటి అపేక్ష. Don't we see that is going or becoming waning in our Christian life? మన క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి విషయంలో వ్యర్థమైపోవట్లేదా? Person who is really born again, నిజంగా క్రొత్త జన్మ అనుభవం కలిగిన ఏ వ్యక్తి అయినా he or she will never miss an opportunity to receive a new spiritual appetite. ఆమె గాని అతడు గాని ఆత్మ సంబంధమైనటువంటి ఆ సంగతులు తెలుసుకునే కోరికని ఎప్పుడు కూడా కోల్పోడు. But look at the third one. మూడవది చూడండి, Our Lazarus who is brought from death to life, లాజరు సమాధిలో నుండి తిరిగి లేపబడ్డాడు, బయటకు వచ్చాడు. which only the Lord can do. ప్రభు మాత్రమే లేపగలడు. And He brought him from death to life. సమాధిలో నుండి చావులో నుండి ప్రభువారు లాజరును లేపాడు. But did you notice what the Bible అయితే says? బైబిల్ ఏం చెప్పిందో మీరు గమనించారా? You can turn with me to John's Gospel chapter 11. 11వ అధ్యాయం యోహాను సువార్తను చూడండి. And there we read in verse 44. 44వ వచనములో ఇలా కనబడుతుంది. Because in 43 he said, Lazarus, come forth. ఈ 43లో లాజరు బయటికి రమ్మని బిగ్గరగా ఆయన చెప్పాడు. Look at verse 44. 44 చూడండి. And he that was dead came forth, now underline, bound hand and foot with grave clothes, and his face was bound about with a napkin. Jesus saith unto them, loose him and let him go. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పాను. You can imagine that scene before your eyes. మీరు మీ కళ్ళ ముందు ఆ సంఘటనని ఒకసారి ఊహించుకోండి. He said, Lazarus, come forth. లాజరు బయటకు రా అన్నప్పుడు And one who was dead and buried for 4 days, 4 రోజులు సమాధిలో ఉంచబడినటువంటి ఆ వ్యక్తి he is చనిపోయిన coming out వ్యక్తి of the grave. ఇప్పుడు సమాధిలో నుండి బయటికి వస్తూ ఉన్నాడు. Only the Lord can raise somebody from death to life. ప్రభు మాత్రమే చనిపోయిన వ్యక్తులను లేపగలడు. And the Lord did that. ప్రభు చేశాడు దాన్ని. How did he come out? మరి ఎలా వచ్చాడు? Why does the Bible say like that? ఎందుకు బైబిల్ అలా చెప్పింది లాజరు గురించి? Lazarus came forth, bound round about him with the grave clothes. ప్రేత వస్త్రాలు, ఆ చావు వస్త్రాలు కట్టబడి బయటికి వచ్చిన లాజరును చూస్తాం. Whenever I read my Bible, నా బైబిల్ నేను ఎప్పుడు చదివినా I imagine, I would like to illustrate in my eyes. నేను నా కళ్ళ ముందు ఒకసారి ఊహించుకుంటాను అది ఎలా జరిగి ఉండొచ్చు. Lazarus is coming out. లాజరు బయటకు వస్తా You ఉన్నాడు. know how the grave clothes were those days? ప్రేత వస్త్రాలు, చనిపోయిన వ్యక్తికి చుట్టే ఆ వస్త్రాలు ఆ దినాలు ఎలా ఉండేవి His తెలుసా? face was bound with a napkin. అతని ముఖము ఒక రుమాలతో And చుట్టేసేవాడు. there used to be the stripes, you know, the straps which were bound round about ఆ dead చుట్టూ body. చుట్టడానికి అవి ఆ వస్త్రము రౌండ్ గా చుట్టడానికి దాన్ని So వాడతారు. Lazarus is coming out something like this. కాబట్టి ఇలాగా బిగిసిపోయినట్టుగా బయటికి వస్తున్నట్టుగా ఉంటాడు అలా కట్టేస్తే. I ask a question. నేను ప్రశ్న అడుగుతాను. Lord, such a great miracle you have done. ప్రభువా చనిపోయిన వాడిని తిరిగి లేపినంత Brought him అద్భుతమే from చేశావు. death to life. చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపగలిగే. Why not without the grave clothes? అసలు ఆ ప్రేత వస్త్రాలు లేపకుండా లేపలేవా? Why with
the grave clothes? ఎందుకు వాడుతూనే లేపే? It teaches the third lesson. మూడవ పాఠాన్ని ప్రభు మనకు The బోధిస్తున్నాడు. Lord said to those people around him, ఆయనతో ఉన్న వారి గురించి ప్రభు ఇలా అన్నాడు, loose him and let him go. అతని కట్లు విప్పి పోనీయండి. My brother, my sister, నా ప్రియమైన సోదరి సోదరుడా, where there is new life, there is new affection. ఎక్కడైతే నూతనమైన జీవం ఉందో అక్కడ నూతనమైన ప్రేమ. Where there is new life, there is new appetite. నూతనమైన జీవం ఎక్కడైతే ఉందో ఆత్మ సంబంధమైన సంగతుల కొరకై నిత్యమైన ఆకలి. But thirdly, మూడవది, where there is new life, there is new activity. ఎక్కడైతే నూతన జీవం ఉందో అక్కడ నూతనమైన క్రియ కనపడాలి. You know, when we come and study God's word, మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు we are all bound round about with the grave clothes. మనము కూడా ప్రేత వస్త్రాలు చుట్టబడి బయటకు వచ్చిన వాళ్ళమే. It's true, we heard the gospel. సువార్త విన్న మాట వాస్తవమే. It's true, we are born again. నువ్వు కొత్త జన్మ అనుభవం కలిగిన మాట వాస్తవమే. The life of resurrection is given to us. నూతనమైన పునరుద్ధాన జీవము మనకి But ఇవ్వబడింది. what is around us? అయితే మన చుట్టూ ఏముండేవి? The grave clothes. ఆ సమాధి వస్త్రాలు. And with the ministry of the word of God, దేవుని వాక్య పరిచర్య ద్వారా our personal quiet time, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఏకాంత ప్రభుతో గడిపే సమయం our ద్వారా, family altars, మన కుటుంబ ప్రార్థనల ద్వారా, our study of God's word, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, our fellowship in the assembly, సంఘములో సహవాసం చేయడం ద్వారా these grave clothes are removed one by one. ఒక్కొక్కటి ప్రేత వస్త్రాలు తీసివేయబడతాయి. And these are to be removed from our life. ఇవి మన జీవితంలోని తొలగించబడాల్సిన వస్త్రాలు. It's a lifelong process in our ఈ Christian life. ప్రేత వస్త్రాలు తొలగించబడ్డా మనము చనిపోయేంత వరకు. Now, how many Christians are bound round about with the ఎంతమంది grave clothes? క్రైస్తవులు ఇంకా ఆ సమాధి వస్త్రాలు చుట్టుకొని తిరుగుతా ఉన్నారు. They come to the assembly. సంఘానికి వస్తారు, Mouth is bound. నోరు మూయబడింది. How many years have passed, they have not worshipped the Lord. ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది ప్రభుని ఆరాధించకుండా. When I sit in the assembly in a corner, సంఘంలో నేను ఒక మూలన కూర్చుని ఉన్నప్పుడు I look at individuals. నేను వ్యక్తులను చూస్తాను. When they say a song number, సంఘము ఒక పాట సంఖ్య చెప్పినప్పుడు how many really turn to that? ఎంతమంది తెరిచి చూస్తారు? How many are really singing that? ఎంతమంది నిజంగా పాడతారు? How many are singing only within the lips? కొంతమంది ఏమో శబ్దమే రాదు, పెదాలు అలా అలా కదుపుతారు. Some are still, nowhere what's going on in the అసలు assembly. కొంతమంది ఏం జరుగుతుందో కూడా తెలీదు. I feel very sorry. వారిని బట్టి నేను ఎంతో బాధపడతాను. Just imagine what that gathering will be. ఒకసారి అలాంటి కూడిక ఎలా ఉంటుందో ఊహించుకోండి. When the assembly says 10:30 is the meeting, 10:30 కూటము అని అసెంబ్లీ చెప్పినప్పుడు and 10:15 all believers are here, 10:15 ఇక్కడ ఉన్నారు అందరు విశ్వాసులు అంటే silently sitting in the presence of the Lord. దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుని ఎదురు చూడడం. And the number is announced at 10:30. 10:30కి పాట ఎత్తగానే Everybody is ready with the songbook. పాట పుస్తకంతో అందరూ సిద్ధంగా ఉన్నారు. And with one voice they start singing. వారందరూ పాడుతుంటే ఏక స్వరంతో ప్రభువుని స్తుతిస్తుంటే What a joy that will be. ఎంత ఆనందకరమైన. The Lord is looking to us. ప్రభు మన వైపు చూస్తున్నాడు. Forget about me. మన గురించి మర్చిపోండి. Forget about anybody else. ఎవరి గురించి అయినా మర్చిపోండి. The Lord is looking into you and ప్రభు me. నీ వైపు చూస్తా ఉన్నాడు. Our mouth is bound. నోరు మూయబడితే So sad, ఎంత విచారం ప్రభుకి. When was it last that you opened your mouth and witnessed about the Lord? ప్రభుని గురించి నోరు తెరిచి సాక్ష్యం ఇచ్చిన ఆఖరిసారి ఏది? To speak about the world, we have many topics. లోకంలో చాలా మాటలు ఉన్నాయి మనకి. My brother, my sister. లోకం గురించి ఎన్నో మాట్లాడేసుకుంటాం. When we see a typical one in Lazarus, లాజరులో ఒక పోలిక మనకి కనబడతా a ఉంది. man who is brought from death to life. మా మృతిలో నుండి చావులో నుండి తిరిగి లేపబడిన లాజరు. Christian life is a life of resurrection. క్రైస్తవ జీవితం పునరుద్ధాన అనుభవం కలిగిన జీవితం. With a new affection. నూతనమైన ప్రేమ ఆప్యాయత. With a new appetite. నూతనమైన ఆకలి. With a new activity. నూతనమైన క్రియ దేవుని పిల్లలు. Now where do you find Lazarus? ఇప్పుడు లాజరు ఎక్కడ కనబడతాడు మనకి? Look at chapter 12 and verse 2. 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, Which we read in verse 1 itself. మొదటి వచనంలో కూడా మనం చూస్తాం. Where Lazarus was, which had been dead, whom he raised from the dead. తాను మృతుల్లో నుండి లేపిన లాజరు. Then he says in verse 2, 2వ వచనంలో Lazarus was one of them that sat at the table with him. ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. What have we seen?
ఏం చూసాం? His name was not mentioned earlier, ఇంతకు ముందు అతని పేరు లేదు అని చూసాం. but now he is at the feet of the Lord. యేసు ప్రభు పాదాల దగ్గర ఉన్న వ్యక్తిగా He is at చూస్తున్నాం. the table with the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బల్ల దగ్గర ఉన్న లాజరును చూస్తున్నాం. So the first picture in Lazarus is the picture of fellowship. లాజరు అనగానే మనకు కనబడే మొదటి పటం ఏమిటంటే ఇక్కడ అతడు సహవాసములో ఉన్న లాజరు. My brother, my sister, నా ప్రియమైన సోదరుడా సోదరి, the Lord has saved us from this world, ప్రభు మనల్ని లోకములో నుండి రక్షించాడు. gave us a new life in Him, నూతనమైన జీవము మనలోనికి ఇవ్వబడింది. and the primary reason for that దానికి జీవం ఇవ్వడానికి మొదటి కారణం ఏమిటి అంటే is that we may have fellowship with Him. ఆయనతో సహవాసం చేయడానికి, He may have fellowship with us. ఆయన మనతో సహవాసం చేయడం కొరకై. Are we enjoying that fellowship with the Lord? ఇప్పుడు చెప్పండి, ప్రభుతో ఈ సహవాసాన్ని మనం అనుభవిస్తున్నాం. Today we all have come from our homes. మనమందరం మన ఇళ్ళ నుంచి వచ్చాము ఇక్కడికి. How many of us have really spent time with the Lord and come? ప్రభుతో గడిపి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? We have just taken things for granted, you know. మనము అన్ని గడిచిపోతున్నాయి మనకి. I often ask the first question. నేను ఎప్పుడు మొదటి ప్రశ్న అడుగుతాను, How many disciples the Lord called him to be following after him? ప్రభు తనను వెంబడించాలని ఎంతమందిని పిలిచారు శిష్యుల్ని? Even if I ask a small young child, he will tell ఆ me. చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు ఎంతమందిని పిలిచాడు ఆయన. How many disciples the Lord called? యేసు ప్రభు ఎంతమంది శిష్యుల్ని? 12 disciples. 12 మంది వారిని పిలిచాడు. Even a child will say that. చిన్న బిడ్డ కూడా చెప్తాడు. But my second question నా is, రెండవ ప్రశ్న ఏమిటంటే, why did the Lord call the 12 disciples? ఎందుకు 12 మందిని ఆయన పిలిచాడు? Why did he call them? ఎందుకు పిలిచాడు 12 మందిని? Why did he call them? ఎందుకు 12 మందిని ఆయన పిలిచాడు? ఎందుకు పిలిచాడు? We notice and say that to do or to go with him, ఆయనతో కూడా వెళ్ళుట కొరకై, to do his work, ఆయన పని చేయడం కొరకై, to join him in the ministry. పరిచర్యలో ఆయనతో పాటు ఉండాలని చెప్తాం. That's what usually we talk అది about. సాధారణంగా మనం మాట్లాడుకునేవి. But when we read Mark's Gospel chapter 3, 3వ అధ్యాయం మార్కు సువార్తను మనం చూసినప్పుడు the purpose of him calling the 12 అసలు 12 మందిని ఆయన ఎందుకు పిలిచాడో was చెప్తాం. that they might be with him. ప్రభుతో వారు ఉండుట కొరకై. That is the primary reason. వారిని పిలవడానికి గల కారణం అదే. And unless they are with him, they are not permitted to go for him. ఆయనతో వారు ఉండకుండా ఆయన కొరకు వెళ్ళలేరు. He has not called primarily to go for him, వెళ్ళడం కొరకు అని కాదండి ఆయన పిలిచింది వారిని. but primarily to be with him. ప్రథమంగా తనతో పాటు ఉండడం కొరకు. My brother, my sister, నా ప్రియమైన సోదరుడా సోదరి, in Lazarus we have the picture of fellowship. లాజరులో సహవాసము అనే పోలికను మనం చూస్తున్నాం. How is my fellowship with the Lord? నా ప్రభుతో నా వ్యక్తిగతమైన సహవాసం. How is the Lord's fellowship with me? నా ప్రభుతో నా సహవాసం, నాతో నా ప్రభు సహవాసం. These days the deterioration in the fellowship is seen in many Christians' life. నేటి క్రైస్తవుల్లో సహవాసంలో నుండి దిగజారిపోతున్న చాలా మందిని చూస్తున్నాం. In this session, let me quickly go a little ahead, ఈ సెషన్ లో కొంచెం ముందుకు వెళ్దాం. because we have wrong understanding about fellowship. సహవాసాన్ని గురించి తప్పుగా అర్థం We చేసుకుంటాం. think only those who are actively involved in things of God are in fellowship. మనం ఏమనుకుంటామంటే సేవలో ఎవరైతే చురుగ్గా ఉన్నారో వాళ్ళకే పట్టింది ఇదంతా అని అనుకుంటాం. Those who come here and do the ministry from podium, they are in fellowship. ఈ పోడియం దగ్గరికి వచ్చి ఎవరైతే పరిచయం చేస్తారో వాళ్ళే ఖచ్చితంగా సహవాసంలో ఉంటారని The అనుకుంటాం. beautiful picture is he was at the table. ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి పోలిక కనబడుతుంది. లాజరు బల్ల దగ్గర ఉన్నాడు. How beautiful that is. ఇది ఎంత రమ్యమైన సంగతి. My brother, my sister, నా ప్రియమైన సోదరుడా I was సోదరి, surprised to notice in this passage ఈ భాగంలో నేను చదివి ఆశ్చర్యపోయిన సంగతి that ఏమిటంటే Lazarus, who is a picture of fellowship for us, సహవాసములో ఉన్న లాజరు ఆయన పటంగా కనబడుతున్నాడు. I don't notice that in the scripture there is at least a word that has come from his mouth is recorded. లాజరు నోటి నుంచి ఒక్క మాట వచ్చినట్టుగా కూడా లేఖనాల్లో ఎక్కడా లేదు. He was not dumb, okay? మగోడైతే కాదు, But there is not even a word recorded that has come out of his mouth. అయినా కానీ తన నోటి నుంచి ఒక మాట వచ్చినట్టుగా కూడా లేఖనాల్లో ఎక్కడా లేదు. In spite of that, what happened? అయితే దానికంటే ఇంకేం జరిగింది? You notice in verse 9. 9వ వచనంలో మీరు చూస్తే John's Gospel, chapter 12, verse 9. 9వ వచనం. Much people of the Jews therefore knew that he was there, that is Lord Jesus.
and they came not for Jesus' sake only, but that they might see Lazarus also, whom he had raised from the dead. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చుని. Are you listening to me? అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారని చెబుతా వింటున్నారా? Are you listening to me? మీరు వింటున్నారా? My brother, my sister, నా ప్రియమైన సోదరుడా సోదరి, what people are trying to look into Christians? క్రైస్తవుల్లో లోకము ఏం చూడాలనుకుంటుంది? Only one thing, you know. ఒకే విషయం అండి, Only one thing. ఒకే విషయం. That they are brought from death to life. వారు చచ్చిన వారు ఇప్పుడు బ్రతికారు అని చూడాలనుకుంటుంది లోకం. That we bear a new life. అలాగునా మనం నూతనమైన జీవాన్ని మనము మోసుకుంటూ వెళ్ళాలి. The life of resurrection. పునరుద్ధానము బలము అది, The life శక్తి given by the Lord. ప్రభు చేత ఇవ్వబడిన జీవము అది. That resurrected people should be seen in you and in me. కాబట్టి ప్రజలు నీలో నాలో తిరిగి బ్రతికిన జీవితాన్ని ప్రజలు చూడగోరుతున్నారు. What do you mean by that, brother? దాని అర్థం ఏమిటి? Simple. ఇది కేవలం చాలా తేలిక. In their life, the old things have gone. వారి జీవితంలో ఇక పాతి లేవు. Their way of talking is different. మాటలు మారిపోయాయి. Their way of dressing is వారి different. యొక్క వస్త్రధారణ మారిపోయింది. Their way of behaving is different. ప్రవర్తన మారిపోయింది. Their life is different. వారి జీవితమే పూర్తిగా భిన్నంగా ఉంది. They came to see not only Jesus but Lazarus అక్కడ also, వాళ్ళు యేసును మాత్రమే కాదు లాజరును కూడా చూడవచ్చారు. whom he has raised from the dead. ఏ లాజరును అయితే ప్రభువు లేపాడో ఆ లాజరును ప్రజలు చూడడానికి వచ్చారు. Is that change seen in my life today? మరి అలాంటి మార్పు నీలో నాలో ఉందా? Is that change seen in my life today? నా జీవితంలో ఈ రోజున ప్రజలు అట్టి మార్పును Or చూడగలరా? still somebody has to tell me, ఎవరైనా నా గురించి చెప్పగలరా? don't dress up like that. అయ్యా ఎందుకు ఆ వస్త్రాలు వేసుకుంటావు? Don't wear this. ఇది ధరించొద్దు. Don't talk like అలా that. మాట్లాడకయ్యా. We don't need those instructions. ఇవన్నీ మనకి అసలు చెప్పాల్సిన అవసరమే రాకూడదు. A born again child of God knows కొత్త జన్మ అనుభవం కలిగిన ప్రతి విశ్వాసికి ఇవి అవగాహనలోకి that వచ్చేస్తాయి. day by day he is changed into the likeness of the Lord ఈ Jesus. రోజు కూడా యేసు ప్రభువు వలె మనం మార్చబడుతూ ఉంటాం. So they came to see Lazarus. వారు లాజరును కూడా చూడడం కొరకై వచ్చారు. People are watching you and me. ప్రజలు నిన్ను నన్ను చూస్తారు. What has the result happened because they came to see Lazarus? వారు లాజరును చూడడానికి వచ్చినప్పుడు అక్కడ వచ్చిన ఫలితం ఏమిటి? Notice in verse 10. 10వ వచనం చూడండి. But the chief priests consulted that they might put Lazarus also to death, verse 11, because that by reason of him many of the Jews went away and believed on Lazarus. అతని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. And they believed on Lazarus. That's what I said. Believed in Lazarus? I said, No. అతని బట్టి I wanted to say that. లాజరును నమ్మారా వాళ్ళు? Did they believe in Lazarus? లాజరును నమ్మారా వాళ్ళు? No. లేదు. They saw Lazarus. లాజరునే చూశారు. But they believed on whom? మరి లాజరును చూసి ఎవరిని నమ్మారు? Not Lazarus. లాజరును కాదు. They believed on Jesus. యేసునందు విశ్వాసం ఉంచారు. Praise God for that. దేవునికి స్తోత్రం You know what's కలుగుగాక. happening today? ఈ రోజు ఏం జరుగుతుంది? I live a Christian life. నేను క్రైస్తవ విశ్వాసం. Who should be seen in me? ఎవరైతే నన్ను చూస్తున్నారు They should చూస్తారో see me. నన్ను చూస్తారు. They should like me. నా వలే ఉంటారు. They should relate with me. నాతో సహవాసం కలిగి That's ఉంటారు. what is happening in many అంతే Christians. జరుగుతుంది. చాలా మంది నాలో చక్కటి క్రైస్తవులు చూస్తే My brother, my నా sister, ప్రియమైన సోదరి సోదరుడా if we are in fellowship with him, ఆయనతో సహవాసములో కనుక మనం if ఉంటే, we have the life of resurrection in us, పునరుద్ధాన జీవము మనలో ఉంటే if the people look at us, మనల్ని ప్రజలు చూసినప్పుడు are they led to believe in the Lord Jesus? యేసుని విశ్వాసం ఉంచగలుగుతున్నారా? Because of me, నన్ను బట్టి, because of my family, నా కుటుంబాన్ని బట్టి are anybody led to the Lord Jesus? ప్రభు దగ్గరికి ఎవరైనా నడిపించబడుతున్నారా? Can they look at us and say, oh, that brother, that person, oh, he's a different man. ఓ ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ సోదరుడు చాలా ప్రత్యేకమైన వారండి. Oh, that చెప్పగలరా? sister, she's a different person. ఆ సహోదరి చాలా ప్రత్యేకమైంది చెప్పగలరా? I've never seen them doing bad things.